వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం 3వ అధ్యాయంలో ఉన్నాం. నాభి మహారాజు యొక్క వృత్తాంతం అండి ఇది. శ్రీ శుకౌవాచ. నాభిరపత్యకామో ప్రజయా మేరుదేవ్యా భగవంతం యజ్ఞపురుషం అభైతాత్మా యజత. శ్రీశుకుడు అన్నాడు, పరీక్షిత్ మహారాజా, ఆగ్నేయుని కుమారుడైన నాభి మహారాజునకు సంతానం లేకుండెను. అందువలన అతడు తన భార్యకు మేరుదేవి సహితుడై సంతాన ప్రాప్తి కొరకు నిష్ఠాగరిష్ఠుడై భగవంతుడు యజ్ఞపురుషుని ఆరాధించాడు. తస్య హవావ శ్రద్ధయా విశుద్ధ భావేన జత ప్రవర్త్యేషు ప్రచరత్సు ద్రవ్యదేశకాల మంత్ర దిగ్దక్షిణ విధాన యోగోపపత్యా దురధిగమోపి భగవాన్ భాగవత వాత్సల్యతయా సుప్రతీక ఆత్మానమపరాజితం నిజజనా విప్రేతార్థ విదిత్సయా గృహీత హృదయంగమం మనోనయనానందనావయవాభిరామమావిష్టకార. నాభి మహారాజు పరిశుద్ధమైన అంతఃకరణతో శ్రద్ధగా యజ్ఞం చేయనారంభించాడు. అందు పదార్థములు, దేశము, కాలము, మంత్రములు, ఋత్విక్కులు, దక్షిణలు, విధానములు చక్కగా అమర్చబడి ఉండెను. భగవంతుడైన శ్రీహరి అలభ్యుడైనను భక్తవత్సరుడైన ఆ ప్రభువు భక్తులను అనుగ్రహించుటకై తన హృదయమును వారికి వశమునర్చుచుండును. కనుక చక్కని అవయవ సౌభాగ్యముతో ఒప్పుడి ఆ భక్త పరాధీనుడు ప్రవర్గ్యమును కర్మను అనుష్ఠించుచున్న సమయమున నాభి మహారాజునకు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామి యొక్క సుందర విగ్రహము హృద్యమై మనోనయనానందకరముగా ఉండెను. అధతమ ఆవిష్కృత భుజయుగలద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిశ కౌశేయాంబరధరం నురసి విలసత్ శ్రీవత్సలలామం ధరవర వనరుహ వనమాల అచ్చూరి అమృతమణిగదాదివి ఉపలక్షితం స్ఫుటకిరణ ప్రవర ముకుట కుండల కటకటి సూత్రహార కేయూర నూపురాజ్యంగ భూషణ విభూషితం ఋత్విక్ సదస్య గృహపతయో ధనాయివ ఉత్తమ ధనముపలభ్య స బహుమానం అర్హణేనావనతశీర్షానుపదస్థు. ఆ ప్రభు ధరించిన పట్టు పీతాంబరములు ధగలగా మెరుస్తున్నాయి. విశాల వక్షస్థలమున మనోహరమైన శ్రీవత్సలాంఛనము శోభిల్లుచున్నది. భుజములందు శంఖ చక్ర గదా పద్మములు గళసీమయందు వనమాల కౌస్తుభమణి తేజరిల్లుచుండెను. మిలమిల మెరయుచున్న మణికిరీటము, కుండలములు, కంకణములు, కటిసూత్రము,
సువర్ణహారములు, భుజకీర్తులు, కాళియందులు మొదలగు ఆభరణములు ఆ స్వామిని ఆశ్రయించుట వలన రెట్టింపు శోభలతో అలరారుచుండెను. దివ్యమంగళ విగ్రహుడైన ఆ పరమ పురుషుని దర్శించినంతనే ఋత్విజులు, సదస్సులు, యజ్ఞ యజమాని అయిన నాభి మహారాజు, నిర్ధనులు, అపార ధన సంపదలను పొందిన వారి వలె మిగులు ఆనందించారు. వారు పూజాద్రవ్యములతో ఆ స్వామిని సమీపించి వినమిత గాత్రులై అంజలి ఘటించారు. అధ్యాదుల ద్వారా ప్రభువును పూజించారు. అనంతరం ఆ స్వామిని స్తుతించారు. ఋత్విజ ఊచుకు అర్హసి ముహురర్హత్తమార్షణం అస్మాకం అనుపధానాం నమో నమైతి ఏతావత్ సదుపశిక్షితం కోర్హతి పుమాన్ ప్రకృతి గుణవ్యతికరమతి నిర్రణీశ ఈశ్వరస్య పరస్య ప్రకృతి పురుషయోః అర్వాక్తనాభిర్నామ రూపాకృతిభి రూప నిరూపణం. ఋత్విజులు ఇలా అన్నారు, పురుషోత్తమ, నీవు మాకు పరమ పూజ్యుడవు, కానీ నిన్ను ఎలా పూజించాలో మాకు తెలియదు. కావున మేము నీకు పదే పదే నమస్కరింతుము. మహానుభావులను దర్శించినప్పుడు అత్యంత శ్రద్ధాభక్తులతో వారికి నమో నమః అని పలికినంతనే వారు ప్రసన్నులవుతారు అని ఇంత మాత్రమే మా పెద్దలు మాకు నేర్పారు. నీవు ప్రకృతి పురుషులకు అతీతుడవు, సాక్షాత్తుగా పరమేశ్వరుడు. ప్రాకృతములైన సత్వ రజస్తమో గుణములు కార్యరూపమైన ఈ ప్రపంచ స్థాయికి మా బుద్ధి పరిమితమై ఉన్నది. అట్టి మేము నీ గుణములను ప్రశంసించుటకు సర్వదా అశక్తులము. నీ వాస్తవిక స్వరూపమును ప్రాకృతికములకు నామ రూప ఆకృతుల ద్వారా ఎవరైనాను ఎలా నిరూపింపగలరు? దివ్యములకు నీ నామరూప గుణములు మానవాళి సకల పాపములను నశింపజేయును. అట్టి మంగళకరములైన నీ దివ్య గుణములలో ఒక్కదానిని మాత్రమే మేము వర్ణింపగలము. సకల జననికాయ వృజిన నిరసన శివతమ ప్రవర గుణ గణైక దేశ కథనాధృతే. ప్రభు, అంతులేని కరుణా సింధువగు నిన్ను నీ భక్తులు శ్రద్ధాధరములతో ప్రేమ వివహులులై గద్గద కంఠముతో నిన్ను స్తుతించుచు నీకు మామూలు జలములు, శుభ్రములైన పల్లవములు, తులసీదళములు, దూర్వాంకురములు మొదలగు వారిని సమర్పించుచు పూజించేదారు. నీవు వాటితోడనే పరిపరి విధములు సంతుష్టుడవుతూ ఉంటావు. పరిజన అనురాగ విరచిత శబల సంశబ్ద సలిలసిత కిసలయ తులసికా దూర్వాంకురైరపి సంవృతయా సపర్యయా కిల పరమ పరితుష్యసి. అథానయాపి న భవత ఇజ్జయోరుభారభరయా సముచితమర్థమిహోపలభామహే. మా యజమాని అధికమగు సంభారములతో కూడిన యజ్ఞమును మీ నిమిత్తముగా చేయుచున్నాడు. దీనివలన మీకు ఒనగూడేటి ప్రయోజనం ఏమున్నదో మాకు బోధపడట్లేదు. ఆత్మన ఏవా అనుసవన మంజసా వ్యతిరేకేణ కో భూయమానాశేష పురుషార్థ స్వరూపశ్చ కింతు నాథాశిష ఆశాసానానామేతదభిసంరాధన మాత్రం భవితుమర్హతి. ఏలయన, నీవు స్వయంగా సకల పురుషార్థముల ఫలస్వరూపుడవు. నీ నుండి అనుక్షణము సహజముగానే పరమానందము ప్రవాహంగా జాలువారుచుండును. అందువలన ఈ యజ్ఞముల ద్వారా నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. కానీ మాకు మాత్రం ఈ యజ్ఞముల వలన నీ అనుగ్రహం లభించి అన్ని కోరికలు నెరవేరుచుండును. అందువలన తన మనోరథము ఈడేరుటకై మా యజమాని ఈ యజ్ఞము ద్వారా నిన్ను ఆరాధిస్తున్నాడు. తద్యథా బాలిశానాం స్వయమాత్మన శ్రేయ పరమ విదుషాం పరమ పురుష ప్రకర్ష కరుణయా స్వమహిమానం చాపవర్గాఖ్యముపకల్పయశ్చన్ స్వయం నాపచిత ఏవేతరవధిరోపలక్షిత. సర్వేశ్వర, నీవు బ్రహ్మాది శ్రేష్ఠ దేవతల కంటే నువ్వు పరమశ్రేష్ఠుడవు. మేము మాత్రము మాకు ఏది పరమశ్రేయస్కరమో తెలియని అజ్ఞానులము. యథోచితముగా నిన్ను ఎట్లు పూజింపవలనో కూడా తెలియని వారము. అయినను తత్వజ్ఞులైన పురుషులు తమను ఎవరునూ పిలువకున్నను కేవలం కరుణాళువులై తమంతట తాముగా అజ్ఞానుల కడకు వచ్చి వారిని కనికరించుచుందురు. అలాగే మోక్షముగా పేర్కొనబడు నీ పరమ పదమును అట్లే ఇతర అభీష్ట వస్తువులను ప్రసాదించుటకై సామాన్య యజ్ఞ దర్శకుల వలె నీవు మా ఎదుట ప్రత్యక్షమైనావు. అథాయమేవ వరో హ్యర్హత్తమయర్హి బర్హిషి రాజర్ష్యేహ వరదర్శభోవాం నిజ పురుషే క్షణ విషయాసీత్. పూజ్యతమా, వరప్రదాతలైన బ్రహ్మాది దేవతల కంటే నువ్వు శ్రేష్ఠుడవే అయినను నీవు రాజర్షి అయిన ఈ నాభి యొక్క యజ్ఞశాలయందు నీ దివ్య దర్శనమును ప్రసాదించి మా నేత్రములకు ఆనందమును కూర్చితివి. మా పాలిటి ఇంతకంటే గొప్ప వరం ఏముంటును? అసంగ నిశిత జ్ఞానానల విధూతాశేషమలానాం భవస్వభావానాం ఆత్మా రామాణాం మునీనాం అనవరత పరిగుణిత గుణగణ పరమ మంగళాయన గుణగణ కథనోసి. దేవా, నీ గుణములను కీర్తించుట వలన పరమ శుభములను చేకూరును. మునులు వైరాగ్యఫలముగా ప్రాప్తించిన ఉజ్వల జ్ఞానాగ్ని ద్వారా తమ అంతఃకరణముల యందలి రాగద్వేషాది దోషములు అన్నింటినీ రూపుమాపు కొందురు. కనుక
వారు నీవలే శాంత స్వభావులు. ఆత్మారాములైన అట్టి మునులు కూడా నీ దివ్య గుణములనే కీర్తించుచుందురు. అథ కథం చిత్ స్థలన క్షుత్పతన జృంభణ దురవస్థానాదిషు వివశానాం న స్మరణాయ జ్వర మరణ దశాయామపి సకల కష్మల నిరసనాని తవ గుణకృత నామధేయాని వచన గోచరాని భవంతు. పరమపురుష, పవిత్రములైన నీ గుణములను వర్ణించుట వలన సకల శుభములు కలుగును. కావున జారుట, పలుట, తుమ్ముట, ఆవులించుట, సంకటములో పడుట, జ్వరబాధకు లోనగుట, మరణావస్థకు గురియగుట మొదలగు సంకట పరిస్థితులలో సైతము మేము నీ గుణములను ప్రకటించు భక్తవత్సల, దీనబంధు మొదలగు సకల కల్మషములను నశింపజేసే నీ పవిత్ర నామములను స్మరింపగల స్థితిలో ఉండము. ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లోనైనను మహిమాన్వితమునైన నీ నామములను స్మరింపగల శక్తిని మరియు వాక్కు ద్వారా ఉచ్చరింపగలిగే వరమును మాకు ప్రసాదింపుము. కించ అయం రాజర్షిరపత్యకామః ప్రజాన్ భవాదుషీ భాషాసాన ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోరపి భవంతముపదహావతి ప్రజాయామర్చ ప్రత్యయో ధనమివాధనః ఫలీకరణం. కో వా ఇహతే పరాజితో పరాజితయా మాయయా అనమసిత పదవ్యానావృతమతిర్విషయ విషరయానావృత ప్రకృతిరనుపాసిత మహచ్చరణః. పరమపురుష, ఇంతకంటేనూ కోరదగినది ఏమీ లేకున్నను మరొక చిన్న విన్నపము. నీవు సర్వేశ్వరుడవు, స్వర్గమును మోక్షమును కూడా అనుగ్రహింపజాలినవాడు. అయినను ఒక నిర్ధనుడు ఉదారుడవు ధనికుని చేరి తౌడును యాచించినట్లు మా యజమాని అయిన నాభి మహారాజు సంతాన ప్రాప్తియే పరమ పురుషార్థమని భావించి తనకు నీ వంటి పుత్రుడు కావాలని నిన్ను ఆరాధిస్తున్నాడు. కోవా ఇహతే పరాజితో పరాజితయా మాయయా అనవసిత పదవ్యానావృతమతిర్విషయ విషరయానావృత ప్రకృతిరనుపాసిత మహచ్చరణః. స్వామి, ఎవడును నీ మాయను తప్పించుకొనజాలడు. ఆ మాయ యొక్క స్వరూపము లేదా మార్గము ఇట్టిదని చెప్పుటకు ఎవరికి నీ వశం కాదు. మహాపురుషుల పాదములను ఆశ్రయించువారు విషయములనడి విష స్వభావం చే దూషిత బుద్ధులు కానువా కాని వారు మాత్రమే నీ మాయను దాటగలరు. యదుహవావ తవ పునరదభ్రకర్తరిహ సమాహూతస్తత్రార్థధియాం మందానాం నస్తస్యద్దేవహేళనం దేవదేవార్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోఢుమ విదుషాం. పరమాత్మ, నీవు భక్తుల కోరికలను అన్నింటినీ ఈడేర్చగలవు. మందబుద్ధులమైన మేము వాంఛావశులమై ఒక అల్పకార్యము కొరకు నీ వంటి మహాత్ముని ఆహ్వానించాం. ఇది నీ ఎడ అనాదర భావమును చూపుడేయవును. కానీ నీవు సకల ప్రాణుల ఎడ సమాన భావము గలవాడవు. అజ్ఞానులమైన మా అపరాధమును క్షమింపుము అన్నారు. శ్రీ శుకోవాచ. ఇది నిగదేనాభిష్టూయమానో భగవాన్ నిమిషర్షభో వర్షతరాభివాదితాభివందిత చరణస్తదయమితమాహ. పరీక్ష మహారాజా, ఋత్విక్కులు దేశాధిపతి నాభి మహారాజునకు పూజ్యులు. వారు పరమపురుషుడు శ్రీహరిపాదములకు నమస్కరించి ఇలా స్తుతించారు. అంతటా పరాత్పరుడైన శ్రీహరి కరుణాలువై వారితో ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ. అహోపతాహమృషయో భవద్భిరవితగీర్భిర్వరం అసులభమభియాచితో యదముష్యాత్మజో మయా సదృశో భూయాదితి మమాహమేవాభిరూపః కైవల్యాద్ అథాపి బ్రహ్మవాదో న వృషా భవితుమర్హతి మమైవ హి ముఖం యద్విజదేవ కులం. భగవంతుడు అన్నాడు, మహర్షులారా, మీరందరూ సత్యవాదులు కనుక మీ మాటలు పొల్లు కారాదు. నాభి మహారాజుకు నాతో సమానుడుకు పుత్రుడు కావాలని మీరు కోరారు. వాస్తవంగా అది దుర్లభము. ఎంచేత అంటే నేను అద్వితీయుడను, నాకు సమానుడను నేనే. అయినను బ్రాహ్మణుల వచనము మిచ్చకారాదు. ఏలైన వారు నా ముఖమే గదా. యథార్థముగా నాతో తుల్యుడైన వాడు లేనే లేడు. కనుక నేనే స్వయంగా నా అంశతో నాభి మహారాజు గృహమును అవతరిస్తాను అన్నాడు. శ్రీ శుకోవాచ. భగవంతుడు చెప్పింది మళ్ళీ. తత ఆగ్నిధ్రియేంష కలయా అవతరిష్యామి ఆత్మతుల్యమనుపలభమానః. శ్రీ శుకోవాచ. ఇది నిశామయం త్యామేరుదేవ్యాః పతిమవిధాయాంతర్దధే భగవాన్ బర్హిషి తస్మిన్నేవ విష్ణుదత్త భగవాన్ పరమర్షిభిః ప్రసాదితో నాభేః ప్రియచికీర్షయా తదవరోధాయనే మేరుదేవ్యాం ధర్మాం దర్శయితుగామో వాతరశనానాం శ్రవణానాం ఋషీణాం ఊర్ధ్వమంత్రిణాం శుక్లయా తనువావతారా. శ్రీ శుకుడు అన్నాడు, నాభి మహారాజు యొక్క భార్య అయిన మేరు మహాదేవి వినుచుండగా భగవానుడు ఈ విధముగా వాగ్దానం వచ్చి అంతర్హితుడైనాడు.
పరీక్షిత్ మహారాజా, ఆ యజ్ఞమునందు మహర్షుల ప్రార్థనపై భగవానుడు ప్రసన్నుడయ్యాడు. తరువాత ఆ స్వామి నాభి మహారాజు ప్రియమును చేకూర్చుటకై అతని అంతఃపురమున మహారాణి యొక్క మేరుదేవి యందు సప్తగుణ ప్రధానమైన తనువుతో అవతరించాడు. దిగంబరులైన సన్యాసులు, ఊర్ధ్వరేతస్కులైన మునుల ధర్మములను ఆవిష్కరింపజేయుటయే ఆ అవతారము యొక్క పరమ లక్ష్యము. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే తృతీయోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.